విఘ్నేశ్వర నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇప్పుడు మనం సీతాన్వేషణకై సుగ్రీవుడు వానరుల్ని నలుదిక్కులకి ఎలా పంపించాడో మనం తెలుసుకుందాం. రాముడు సుగ్రీవుడితో అంటున్నాడు, నీ వంటి మిత్రుడు దొరకటం నా అదృష్టం. సీత ఈ భూమండలం ఎక్కడ ఉంది? ప్రాణాలతో ఉందా? ప్రాణాలు తీసేశారా? ఏ పరిస్థితుల్లో ఉంది? ఎక్కడ ఉందో ముందు మన జాడ కనిపెట్టాలి. వానరాలన్నిటినీను 4 దిక్కులకి పంపించి సీతాన్వేషణ చేయించు అని శ్రీరాముడు చెప్పాడు. అక్కడికి కోట్ల వానరాలు వచ్చేసి చెట్ల మీద, నీటి మీద, కొండల మీద ఎక్కడ చూసినా వానరాలే. భూమి మీద అంగుళం చోటు లేదు. అందుకని చెట్ల మీద, అరణ్యాల్లో ఎక్కడైనా సరే ఆ కోట్ల వానరాలు వచ్చి ఉన్నాయి. వీటన్నిటిని చూసి సుగ్రీవుడు సంతోషపడిపోయాడు, ఉత్సాహవంతుడైపోయాడు. ఎవరెవరు ఎంతమంది తెచ్చారు నాకు లెక్క చెప్పండి అని అడిగాడు సుగ్రీవుడు. అంటే వాళ్ళు చెప్తున్నారు, మహానుభావ, పర్వతాల మీద నుంచి కూడాను 10 కోట్ల వానరాలు వచ్చాయి. శతబలి అనే వానరుడు 1,00,000 కోట్ల వానరాలు తెచ్చాడు. తార తండ్రి అయిన సుషేనుడు లెక్క పెట్టడానికి వీల్లేని కోట్ల వానరాల్ని తీసుకొచ్చాడు. రుమ తండ్రి కొన్ని వేల కోట్ల వానరాలు తెచ్చాడు. హనుమ తండ్రి కేసరి కొన్ని వేల కోట్ల వానరాల్ని తీసుకొచ్చాడు. ఇంకా గవాక్షుడు, ధ్రువుముడు 2,000 కోట్ల భల్లూకాలతో వచ్చాడు. పసనుడు 3,000 కోట్ల వానరాలతో వచ్చాడు. నీలుడు 10 కోట్ల నల్లని దేహం కలిగిన కోతులతో వచ్చాడు. ఇంకా గవయుడు, ఈ మైంధి, ద్వివిధులు, అశ్విని దేవతలు లాంటి 1000 కోట్ల వానరాలతో వచ్చాడు. అసలు ఎన్ని వేల కోట్ల వానరాలున్నాయో లెక్క తెలియట్లేదు. అసలు మొత్తం సుమారుగా ఎన్ని కోట్ల వానరాలు వచ్చినాయి, ఆ సంఖ్య ఎంత అని సుగ్రీవుడు అడిగాడు. 10,000 కోట్లు ఒక ఆయుధము, 1,00,000 కోట్లు ఒక శంకు, 1000 శంకువులు ఒక అద్భుతం, 10 అద్భుతములు ఒక మధ్యమము, 10 మధ్యమములు ఒక అంచము, 20 అంచములు ఒక సముద్రం, 30 సముద్రములు ఒక పరార్థం. అటువంటి పరార్థములు కొన్ని వేలు అక్కడ ఉన్నాయి అని వాళ్ళు జవాబు చెప్పారు. దీన్ని బట్టి మనం లెక్కేసుకోండి, ఎన్ని వేల కోట్లో, లక్షల కోట్లో వానరాలు వచ్చి ఉన్నాయి. అన్ని కోట్ల వానరాలతో కిష్కింద నిండిపోయి వెలుతురు కూడా పడకుండా అంత చీకటమయంలాగా కనిపిస్తుంది. వాళ్ళందరినీ చూసి రాముడు పొంగిపోయాడు. వీళ్ళందరినీ వివిధ దిశలకు పంపించాలి. ముందు సుగ్రీవుడు తూర్పు దిక్కు మొదలుపెట్టాడు. వినతుడు అనే వానరాన్ని పిలిచాడు. కొన్ని లక్షల మందితో బయలుదేరి, నువ్వు తూర్పు దిక్కుగా వెళ్ళు. 1 రోజులు సమయం ఇస్తున్నాను. ఈ 1 రోజులలో సీతమ్మ జాడ కనిపెట్టాలి. నువ్వెలా వెళ్ళి 2 మైళ్ళు వెళ్ళి నేను వెళ్ళమన్నాను కదా అని తూర్పు దిక్కు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేయడం కాదు. ఎంత దూరం వెళ్ళాలో, ఒక్కొక్క దిక్కుకి ఎంత దూరం వెళ్ళాలో నేను చెప్తాను వినండి. తూర్పు దిక్కుకి ఎంత దూరం వెళ్ళాలో చెప్పాడు. తర్వాత దక్షిణ దిక్కుకి వెళ్ళవలసిన వానరాల జాబితా చదివాడు. నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహోతి, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, మైందుడు, ద్వివిధుడు, విజయుడు, వీళ్ళందరినీ నాయకుడుగాను యువరాజైన అంగదుండి పెట్టాడు. మీరందరూ కలిసి దక్షిణ దిక్కుకి వెళ్ళండి. కొన్ని లక్షల వానరాల్ని మీతో తీసుకుని వెళ్ళండి. మీరు వెళ్తూ ఉంటే వించు పర్వతం వస్తుంది. ఆ పర్వత ప్రాంతం అంతా వెతకాలి. శిఖరాలు, గుహలు, ఉద్యానవనాలు, తోటలు, చెట్లు, చెట్టుకుండే తొర్రలు కూడా వెతకండి. గోదావరి నది వస్తుంది, కృష్ణవేణి వస్తుంది. ఈ 2 నదులు దాటండి. తర్వాత ఏమొస్తుంది? కావేరీ నది వస్తుంది. ఈ నదులున్న ప్రదేశం అంతా కూడా చూడండి. చందన వృక్షాలు వెతకండి. మలయ పర్వతం మీద వెతకండి. కావేరీ నదిని దాటండి. మలయ పర్వత శిఖరం మీద అగస్త్యునికి విశ్వకర్మ నిర్మించిన గుహ ఉంటుంది. అక్కడ మహానుభావుడు అగస్త్యుడు కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయనకి నమస్కారం చేసుకోండి. నదిలో కూడా వెతకండి. సముద్రం వస్తుంది, సముద్రంలో కూడా వెతకండి. ఆ సముద్రం లోపలికి వెళ్తే మహేంద్రగిరి శిఖరం కనపడుద్ది. 100 యోజనాల అవతల ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపాన్ని జాగ్రత్తగా వెతకండి. ఆ ద్వీపం పేరు లంక, కాంచన లంక. అది కనపడుతుంది. ఆ లంకా పట్టణాన్ని రావణాసురుడిని 10 తల రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు బహు జాగ్రత్తగా వెతకాలి. సీతమ్మ ఉందేమో చూడాలి. ముందు సముద్రాన్ని దాటిగానే అక్కడికి వెళ్ళలేము.
అక్కడ పెద్ద పర్వతం కనిపిస్తుంది. ఆకాశాన్ని ఒరుసుకొని ఉంటుందా అన్నంత పర్వతం ఉంటుంది. అక్కడ చాలా చెట్లుంటాయి. ఆ చెట్లు పళ్ళు చాలా రుచిగా ఉంటాయి. తేనె పట్లు కూడా అక్కడ చాలా ఉంటాయి. తేనె తాగండి, పళ్ళు బాగా తినండి. భోగవతి అనే నగరం కనిపిస్తుంది. అక్కడ పెద్ద పెద్ద పాములు ఉంటాయి. వాసుకి కూడా ఉంటుంది. అక్కడ అగ్నితుల్యం అనే చందనం ఉంటుంది. మనం చందనం అంటే చల్లగా ఉంటుంది కదా అనుకుంటాం. పొరపాటును కూడా చందనాన్ని ముట్టుకోకండి. ఎందుకంటే అది గంధర్వులు ఆ చందనాన్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు. మనం తాకకూడదు. గంధర్వరాజులు కనిపిస్తే వాళ్ళకి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వెళ్ళండి. ఇంకా అక్కడికి పృథ్వీకి చిట్ట చివరి వరకు చూడండి. తర్వాత తన మామగారైన సుషేణుని పిలిచాడు. మీరు మిగిలిన వానరాలను కొన్ని లక్షలు తీసుకొని ఉత్తర దిక్కుకు వెళ్ళండి. ఉత్తర దిక్కున సౌరాష్ట్ర, బాహ్లీక, చంద్ర, కురు, పాంచాల, కోసల, కురు, మల్ల, మగధ, మత్స్య, చేది, అవంతి, గాంధార, కాంబోజ మొదలైన ప్రదేశాలు, గ్రామాలు, పట్టణాలు, జనపదాలు, కొండలు, వనాలు, చెట్లు, పుట్టలు, గుహలు అన్నీ వెతకండి. అక్కడ మొగలి తోపులు, కొబ్బరి తోటలు, కమలా వనాలన్నీ ఉంటాయి. అవన్నీ చూడండి. జటాపురం, అవంతిపురం ఆ పురాలన్నీ వెతికేయండి. సింధు సాగర సంగమ స్థలంలో 100 శిఖరాలతో పెద్ద చెట్లతో సోమగిరి అనే పర్వతం కనిపిస్తుంది. అక్కడ ఒక విచిత్రమైన విశేషం కనబడుద్ది. రెక్కలు ఉన్న సింహాలు కనిపిస్తాయి. అవి ఏనుగులని, పెద్ద పెద్ద ప్రాణులని, సముద్రంలోని తిమింగలాలని ఎత్తుకుపోతూ ఉంటాయి. ఆ రెక్కలున్న సింహాలను చూడండి. అక్కడ గుహల్లో కూడా వెతకండి. సముద్రం లోపల పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాలను కూడా వెతకండి. పర్వతాలు వెతికేటప్పుడు అవి జారిపోతూ ఉంటాయి. ఎందుకంటే దాని మీద తళుక్కుమని మెరుపులు కనిపిస్తూ ఉంటాయి. వాటి మూలంగా మన కళ్ళు సరిగ్గా కనిపించవు. కాబట్టి పర్వతాలు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వెతకండి. అక్కడ 20,000 కోట్ల మంది గంధర్వులు ఉంటారు. వాళ్ళు మనల్ని ఏమీ చేయరు. వాళ్ళకి నమస్కారం చేయండి. అది కూడా దాటెళితే ప్రాగ్జ్యోతిష్యపురం వస్తుంది. అక్కడ నరకాసురుడు పరిపాలిస్తూ ఉంటాడు. తర్వాత మేరు పర్వతం ఉంటుంది. ఏ వస్తువైనా పగలైనా రాత్రైనా బంగారాలా మెరిసిపోతూ ఉంటుంది. ఇలా అన్నీ వెతికిరండి. ఈ విధంగా తూర్పు పడమరలు, ఉత్తర దక్షిణాలు దిక్కుల్లో ఎక్కడ వరకు వెళ్ళాలి, అక్కడ వచ్చే ఆపదలేంటి, ఎవరికి నమస్కారం చేయాలి, ఎవరిని మంచి చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఎతకాలి, ఎంతవరకు ఎతకాలి అవి కూడా వివరంగా చెప్తాడు. 4 దిక్కులకి 4 నాయకులుగా పెట్టి వాళ్ళ కింద కొన్ని లక్షల సైన్యాన్ని పెట్టి పంపించాడు. మరి తరువాయి భాగంలో మనం వాళ్ళు ఎలా వెతికారు, ఎలా సీతమ్మ జాడ తెలుసుకున్నారు అనేది తెలుసుకుందాం. జై శ్రీరామ్.